చెప్పు. అక్కడ పరిస్థితి బాగులేదు నేను అసలు ఉండలేదు. అదే సన్ముగుడికి ఎక్కిమంటావా? సన్ముగుడికి నువ్వు చెప్పు తీసుకో, అక్కడ తెచ్చేయాలి దానికి. అది చేసుకొని అక్కడ ఉంటుంది, ఇక్కడ నువ్వు తీసుకోవాలని చెప్పు. రిజిస్ట్రేషన్ చేసేది ఇతర ఆస్తుంది ఎందుకు? అవును, ఇక్కడ ఉంటే ఎలాగని బతికిపోతారు. ఎవరైనా బతికిపోతారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ అవును లేదు. అవును, అక్కడ ఏటీ లేదు. ఈ జాగాలలో అన్ని కడతారా? ఇల్లు కడతారా లేకపోతే పొడి ఉంటారు? అక్కడ ఏటి కడతారు, ఇది మన సొంత ఆస్తి. నలుగురు వస్తారు ఇక్కడికి, అర్థందా? మన మెయింటైన్ నెలకొస్తుంది. సన్ముఖ్ చెప్తావా? నాకు మెయింటైన్ అలాగే ఏటవుతుంది అంటే మరి అడుగుతారు. మన వాళ్ళు ఇస్తున్నాడు, కొద్ది డబ్బులు ఇస్తున్నాడు. నాకు పెన్షన్ లేదు, ఏటీ లేదు. పెన్షన్ కూడా ఏటీ లేదు. కోట బియ్యమే నాకు లేకపోతున్నాడు. ఇంకే ఇప్పుడు సన్ముఖుడికి ఒకసారి చెప్పు. సన్ముఖుడికి నాకు మాట్లాడుతున్నాడు చెప్పడానికి మాట లేవు, ఆడడం లేదు, అమ్మాయి పెరగడం లేదు, ఏటి అసలు లేదు. అది అయితే వాళ్ళమ్మ అత్త, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ చాలనే అక్కడ ఆ ఊళ్ళ దగ్గర మాట్లాడకపోతుంటే ఆవిడతో మాట్లాడుతున్నాడా? నేను చెప్తాను, వెళ్ళి రామ్తో మాట్లాడు అని నేను చెప్తాను. వెళ్ళి తోటి ఎలా పెంచాను చూస్తున్నాడు. అది కష్టపడి రూపాయి సంపాదించి నాకు ఇచ్చినాడా? నా కష్టంలో మరి పెంచాను, నాకు అన్యాయం అయిపోయింది. ఫోన్లో ఒక కొడుకు ఏదో కొద్దిగా చూడు. చూస్తాను, ఇప్పుడు వరకు చూశాను. మరి అంతకంటే చూస్తాను. అడికి అక్కడ కూలిపోయానా? 10 రూపాయలు తెమ్మన్నా? అలా ఏట్లేదు. చెప్పు, దేవుడు ఏటి ఎలాగున్నావు, ఏటి విషయాలు చెప్పండి. ఏటీ లేదు, పెద్ద మిల్లు పూర్తిగా పడిపోయింది. ఇవన్నీ ముక్కలు రాలిపోయినాయి. పెద్ద మిల్లు ఆ ఇంటి దగ్గర జానిబద్దమ్మ చేసుకున్నారు. చిన్న ముక్క అమ్మారు, డబ్బులు వచ్చి చేసుకున్నారు. బాబే జానకం ఇక్కడ సదుపాయం అవుతుంది. చాలా సదుపాయం తెలియదు కానీ సదుపాయం జరుగు లక్ష్మీదేవి మరి కూడా దేవుడు ఎందులో ఉన్నా మరి అన్నిటికీ పోయి అన్నిటి సదుపాయంగా ఉంది. నాకు సదుపాయంగా ఉన్నది. ఈ నోముకోతే అంటున్నది రోడ్డు మీద ఏం వ్యాపారం చేసేస్తాను, రోడ్డు మీదే కావాలి చేసుకొని రోడ్డు మీద ఇచ్చేస్తే ఇడు రమ్మడు అమ్మేశాడు జాగా. ఎంత అమ్మాడు నాకు తెలియదు కానీ అమ్మ నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు చేస్తానో ఏమైనా చేస్తానో తెలియదు. కొట్టాం బాగుంది ఎప్పుడు కాదు మన దగ్గర కలిసి నువ్వు వచ్చావు కదా సురేంద్ర? వచ్చాను. నువ్వు లోపల ఉంటుంది అలా. మరి మీ పరిస్థితులు ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఏడు బేరాలు ఎట్లేవు, ఏడు చేయడం లేదు. ఖాళీ కూర్చోయినాను ఇంట్లోనే. అందరూ బాగున్నారు, మనవడు అందరూ బాగున్నారు. మా ఇద్దరమే ఉన్నాం. ఓకే.